నమస్తే అండి, అమరావతి హబ్కి స్వాగతం. మీరు ఇప్పుడు చూస్తుంది ఔటర్ రింగ్. ఇది ఔటర్ రింగ్ అండి. ఇది అమరావతి ఔటర్ రింగ్. ఈ ఔటర్ రింగ్ని కలుపుతూ మొత్తం 7 నేషనల్ హైవేస్ కలుస్తున్నాయి. ఇందులో ఈ 7 నమస్తే అండి, అమరావతి హబ్కి స్వాగతం. మీరు ఇప్పుడు చూస్తుంది ఔటర్ రింగ్. ఇది ఔటర్ రింగ్ అండి. ఇది అమరావతి ఔటర్ రింగ్. ఈ ఔటర్ రింగ్ని కలుపుతూ మొత్తం 7 నేషనల్ హైవేస్ కలుస్తున్నాయి. ఇందులో ఈ 7 నేషనల్ హైవేవి ఏమేమి కలుస్తాయి ఏంటి అనేది వివరిస్తాం మేము మీకు. ఈ 7 నేషనల్ హైవేస్ ఎటువైపు నుంచి ఎటువైపు కలుస్తున్నాయో అని కూడా చెప్తాము. దాని డీటెయిల్స్ కొంచెం వివరంగా చెప్తాము. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ హైవేస్ ఉన్నాయి కలిసాయి. ఇప్పుడు NH16 ఉందండి. ఈ NH16 చెన్నై టు కలకత్తా హైవే. ఇది దాదాపు రాజధాని పక్క నుంచే వెళ్ళిపోతుంది. అంటే కాజా దగ్గర నుంచి, తాడేపల్లిలో నుంచి, రాజధానిలో నుంచే ఇట్లా గన్నవరం మీదుగా ఇలా వైజాగ్ వెళ్ళే హైవే. ఇది NH16. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైవే. నెంబర్ 2 ఇంకో 65 NH65 వచ్చేసి ఇక్కడ బందర్ ఫోర్ట్ నుంచి బందర్ నుంచి ఇలా విజయవాడ వచ్చేసి విజయవాడ మీదుగా ఇలా హైవే ఇలా వెళ్ళిపోతుంది. ఇటు నందిగామ, కంచించర్ల మీదుగా హైదరాబాద్ హైవే. ఇది హైదరాబాద్ హైవే అనమాట. ఇది 2 ఎగ్జిస్టింగ్ హైవేస్ మెయిన్. ఇంకోటి 3వ ఎగ్జిస్టింగ్ హైవే కూడా ఉంది. ఈ 3వ ఎగ్జిస్టింగ్ హైవే వచ్చేసి ఇక్కడ ఇబ్రహీంపట్నం ఉంది కదా, ఇబ్రహీంపట్నం నుంచి ఇలా కొత్తగూడెం మీద భద్రాచలం, జగదల్పూర్ దాకా ఛత్తీస్గఢ్ కలిపిద్ది. ఇది 3వ హైవే. ఈ 3 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైవేస్. ఇంకా కొత్తవి ఈ జగదల్పూర్ ఛత్తీస్గఢ్ వెళ్ళే హైవే నెంబరు 30. ఇది ఆల్రెడీ కొత్తగూడెం మీదుగా ఛత్తీస్గఢ్లోకి వెళ్ళిపోతుంది, జగదల్పూర్ వరకు వెళ్ళిపోతుంది. ఇది 30 నెంబర్. 544G అండి. ఇది బెంగళూరు నుంచి విజయవాడకు హైవే. ఈ హైవే వచ్చేసి బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చేసి NH16 కలుస్తుంది. ఈ 16 కలిసి ఇక్కడ ఔటర్ రింగ్ అటాక్ అవుతుంది. ఈ ఔటర్ రింగ్ నుంచి ఇటు లోపలికి వస్తుంది విజయవాడ వెళ్ళే హైవే. ఇది ఒక హైవే. ఇది NH544G అండి. దాని తర్వాత NH544D అనేది ఇది వచ్చేసి అనంతపూర్ నుంచి వస్తుంది. అనంతపూర్ నుంచి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ అమరావతిలోకి, రాజధానిలోకి అమరావతి హైవే అనమాట. ఇది కూడా ఔటర్ రింగ్ కనెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అమరావతిలోకి. ఇది ఒక హైవే. ఇంకోటి దీని తర్వాత వచ్చేసి NH163G వచ్చేసి విజయవాడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. ఈ విజయవాడ నుంచి జక్కంపూడి మీదుగా ఇలా ముందుకెళ్తే ఇలా మైలవరం దగ్గర నుంచి ఔటర్ నుంచి ఇలా ఖమ్మం నుంచి నాగపూర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది మొత్తం గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే. ఇటు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేది గ్రీన్ఫీల్డ్ హైవే. అనంతపూర్ నుంచి వచ్చేది ఇంకొక హైవే. ఇది కాకుండా ఇది ఇంకో హైవే కూడా ఉంది, NH163EG అనమాట. ఇది కూడా పేరిచెర్ల, కొండమీడి నుంచి ఇటు పేరిచెర్ల వైపు వస్తుంది. ఇది 7వ. ఇవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు, కొత్తగా వచ్చేవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు. ఇవి కూడా కలిస్తే మొత్తం ఈ చుట్టూ 7 హైవేలు కలుస్తాయి ఔటర్ రింగ్కి. మీకు చెప్పినవన్నీ 7 హైవేలు అనమాట. ఈ 7 హైవేల్లో దాదాపు చాలా హైవేలు ఈ రాజధాని నుంచి వెళ్ళిపోతుంటాయి బయటికి. కొన్ని రాజధానిలో ఎంటర్ అవుతాయి. ఇప్పుడు అనంతపూరు, విజయవాడ ఉంటే రాజధానిలోకి వచ్చింది. ఇంకోటి బెంగళూరు టు విజయవాడ, ఈ హైవే కూడా రాజధాని వరకు వస్తుంది. ఇవన్నీ కలిపితే మొత్తం 7 హైవేలు మన ఔటర్ రింగ్ కనెక్టివిటీ ఉంది. ఈ ఔటర్ రింగ్ కనెక్టివిటీ ఉండటం వల్ల చాలా డెవలప్మెంట్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఫ్యూచర్లో ఈ హైవేలు బాగునుకొని మంచి అభివృద్ధి చెందుతాయి. ఈ ఏరియాలో మంచి డెవలప్మెంట్ ఉంటాయి. కాబట్టి మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా ఈ హైవేలు సరౌండింగ్ చేసుకోవచ్చు. ఇంకా హైవేల గురించి మేము మళ్ళీ మీకు మంచి ఇన్ఫర్మేషన్లు మేము అమరావతి. ఈ 7 హైవేల్లో 3 ఎగ్జిస్టింగ్ హైవేస్ ఆల్రెడీ మనకు విజయవాడ, రాజధాని గుండా వెళ్ళే హైవేస్ 3 ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ 4 కొత్త హైవేస్ వస్తున్నాయి. కొత్త హైవేస్లో ఆల్రెడీ ఇటు విజయవాడ నుంచి ఖమ్మం, నాగపూర్ అది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఇటు బెంగళూరు వెళ్ళేది, బెంగళూరు, విజయవాడ కూడా హైవే వర్క్ జరుగుతుంది. ఈ ఎగ్జిస్టింగ్ హైవేస్ మొత్తం జరిగితే మొత్తం 7 హైవేలు వస్తాయి చుట్టూ. ఈ 7 హైవేలు ఔటర్ రింగ్ కనెక్టివిటీ ఉంటుంది. అందువల్ల అమరావతి బాగా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. మంచి కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఇండస్ట్రియల్ జోన్స్, కమర్షియల్ ఇక్కడ ఇచ్చారు. ఇదంతా ఇండస్ట్రియల్ జోను. ఇదంతా వచ్చేసి గ్రోత్ కారిడార్స్. చుట్టూ గ్రోత్ కారిడార్స్ మొత్తం
ఈ అవుటర్ రింగ్ ఆనుకొని గ్రోత్ కారిడార్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఏరియా అంతా అవుటర్ రింగ్ ఫ్యూచర్లో మంచి డెవలప్ అయింది. మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ ఏరియాలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ. లైక్